అద్భుతమైనటువంటి ప్రపంచం ఉంది. చూసారా, నైనాజ్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాను. ఇంకొద్దిసేపట్లో మీకు ఆ బ్రిడ్జ్ చూపెడతా. ఇవన్నీ వక్కల చెట్లు అనుకుంటా. ఇవి అంతా చూసారుగా పొడుగ్గా, ఇవన్నీ వక్కలు అనుకుంటా. అండమాన్ వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటి ట్రీస్ చూసాను నేను. ఎక్కువ అంటే ఎత్తైన ప్రదేశాల్లోనే దీని ఉత్పత్తి ఉంటుందనుకుంటా. వీళ్ళంతా అక్కడికే వెళ్తున్నారు. చాలా బాగుంది కదా. మన ఆటో అక్కడ పార్క్ చేస్తున్నాడు అన్న. చూద్దాం. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నా బర్త్డే సందర్భంగా నేను శ్రీలంక దేశం పర్యటనకు వచ్చా. ఇది నా 7వ ఇంటర్నేషనల్ పర్యటన. శ్రీలంకకే ఎందుకు ఎంచుకున్నానంటే ప్రకృతి ఒడి. ఇది చాలా హిల్ స్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రకృతితో మనం మమేకం అవ్వచ్చు. అందుకోసమే నేను ఇక్కడ దాకా వచ్చాను. టుడే ఈజ్ స్పెషల్ మై బర్త్డే. అందుకోసమే నేను ఇక్కడ దాకా వచ్చాను. అయితే ఈ శ్రీలంక దేశంలో అందమైనటువంటి నగరం ఏంటంటే ఎల్లా. ఎల్లా ఈజ్ బ్యూటిఫుల్ న్యాచురల్ సిటీ. రాత్రి చేరుకున్నాను ఎల్లాకి. నైట్ లైఫ్ కూడా దీన్ని చూశాను దగ్గరగా. చాలా బాగుంది. చాలా. ఆ తర్వాత వీళ్ళ ప్రధాన ఆధారం వ్యవసాయం. ఇది మొత్తం టీ తోటలతోటి నిండి ఉంది. చిన్న ప్లేస్ని కూడా వీళ్ళు గ్యాప్ ఇవ్వకుండా అంత ఎత్తైన కొండలలో టీని ఎక్కువ పండిస్తారు. ఆ తర్వాత వీళ్ళు పూల చెట్లతో చక్కగా వాళ్ళ ఇళ్ళని అలంకరించుకున్నారు. చాలా అందంగా ఉన్నాయి. నిజంగా ఇదంతా చూడటం కోసం. ఎందుకంటే ప్రతి మనిషి పుట్టడం చనిపోవడం నేచర్లోనే కాబట్టి ఇది ఒక అందమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ఉన్నటువంటి ఒక ప్లేస్ని చూడటం కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఎప్పుడో నేను 2 నెలల నుంచి కలలుగా అన్నాను. చూడండి ఇది ఎలా ఉందో. ఇటు చూడండి అన్న, చూడండి ఎలా ఉందో. ఈ వ్యూ పాయింట్లో ఒక ట్రైన్ వస్తుంది గుట్టల మధ్యలో నుంచి. దాన్ని వీడియో షూట్ చేయడం కోసం నేను ఆటోని హైర్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చాను. నిజంగా ఇదంతా కూడా మేము ఈ హైక్ చేయడానికి 1500 మీటర్ల ఎత్తులో ఉంది భూమి నుంచి పైకి. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం. ఇది కూడా నేను మన తెలుగు ట్రావెలర్స్లో సోదరులు చాలామంది చెప్పారు. ఇక్కడ వ్యూ పాయింట్కి వాళ్ళు వచ్చారు. వాళ్ళ రివ్యూని చూసి నేను ఇక్కడ దాకా చేరుకోగలిగాను. నిజంగా రియలీ హ్యాట్స్ ఆఫ్ శ్రీలంకన్ పీపుల్ అందరూ కూడా చాలా కలిసిమెలిసి మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడతారు. ట్రాఫిక్ రూల్స్ కూడా బాగున్నాయి. ఐ లైక్ వెరీ మచ్. అందుకోసమే నేను ఈ దేశానికి వచ్చాను. థ్యాంక్ యూ. సల్మాన్ ఖాన్. This is my birthday. I celebrate. Sugar, so no problem. No problem. I am healthy. Sri Lanka, a lot of people go down in 45, 46, 50. The problem is of sugar. Sugar. Why? Problem. Medicine, please. Balik gila kayo. Nih, ada dia besar ke dia. Oh. Hebat. Dari kawasan itu lagi. Udah lama tuh? Udah. Ini lagi baru. Boleh naik, boleh naik. Oh, jadi selama keadaan ini dari.
Sister, how much? So 500. 500. Today students are doing it. हाँ, भाई हाँ पुलिस దిస్ ఇస్ 9 ఆర్చ్ బ్రిడ్జ్ చూశారుగా ఈ 9 ఆర్చ్ బ్రిడ్జ్ మీద ఈ టైంలో ఈ ట్రైన్ రావడం నిజంగా రియల్లీ బ్యూటిఫుల్. చాలా మంది వచ్చారు ఇక్కడికి. పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారు. పబ్లిక్ చూసారా ఎత్తైన చెట్ల మధ్య నిజంగా రియల్లీ నేను టీ తాగుతున్నాను, ఈ లోపల ట్రైన్ సౌండ్ రానే వచ్చింది. ఇంకా టైం ఉంటుందేమో నేను దగ్గరకు తీద్దాం అనుకున్నాను, అప్పటికే ఉరికొచ్చేసా. ఇక్కడ రీసెంట్గా రావణ ఫిలిం షూటింగ్ జరిగిందట. ఈ చుట్టువైపు ఈ చుట్టుపక్కల ఎవరిని రానివ్వలేదట కొన్ని రోజుల వరకు. వాళ్ళే ఇక్కడ సినిమా షూటింగ్ అంతా తీసి ఇక్కడ ఒక హోటల్ని హైర్ చేసుకొని దాన్ని మాత్రమే అనుమతి ఇచ్చారట. మామూలు కామన్ జనరల్ పబ్లిక్కి అనుమతి లేదట ఆ 4 రోజులు. చూశారుగా 9 ఆర్చ్ బిల్డ్. ఇవి ఈ బ్రిడ్జ్ యొక్క గొప్పతనం ఏంటంటే వితౌట్ పిల్లర్ లేకుండా నిర్మాణం జరిగింది. దీన్ని పిల్లర్ లేదు, వితౌట్ పిల్లర్ డైరెక్ట్ బ్రిడ్జ్ ఇది. నిజంగా మరి అంతా అన్ని 100 సంవత్సరాల పురాతనమైందట అని స్థానికులు అంటున్నారు. భయ్య కూడా చెప్పాడు ఇందాక. అందుకనే చూడాలని నేను ఇక్కడ దాకా వచ్చా. ఈరోజు ఇక్కడికి రావడానికి నేను చాలా కలలు కన్నాను. నా బర్త్డే రోజున చూడాలని. నిజంగా హ్యాట్స్ ఆఫ్ దిస్ ప్లేస్. ప్రకృతిలో అందమైంది ఈ అద్భుతమైనటువంటి ప్రయాణం. ఇంకా మళ్ళీ జీవితంలో మళ్ళీ మనకు ఒక అవకాశం వస్తే మళ్ళీ చూద్దాం, భగవంతుడు అవకాశం ఇస్తే. లేకపోతే ఏమి లేదు. కింద చూసాక ఇవన్నీ మన పాన్లో తింటాం కదా ఆ వక్క చెట్లు. మన అన్నమని వెళ్ళినప్పుడు కూడా చూసాను నేను, ఇక్కడ కూడా చూసాను. గుట్టలలో ప్రకృతిలో ఎక్కువ ఇదే పండుతుందేమో అనుకుంటున్నాను. ఇది 9 ఆర్చ్ బ్రిడ్జ్ పైన మిత్రుడు మిత్రుడు ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు కూడా కానిస్టేబుల్, అతను కూడా కలిసాడు. ఇప్పుడు ఇలా రైలు పట్టాల మీద మేము సరదాగా వెళ్తున్నాం. ఇక్కడ రావణ షూటింగ్ జరిగిందట. చూసారుగా ఒక అద్భుతమైనటువంటి కట్టడం మీద ఈరోజు నా పుట్టినరోజుని ఇక్కడే నేను వేడుక జరపాలనుకున్నా. అందుకనే వచ్చేసా, సాధించేసాం దీన్ని. సాధన చేయము రా నరుడా, సాధ్యము కానిది లేదురా అని రచయితలు ఊరికనే అనలేదు. ముందు సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే. ఏమంటారు? అవునా కదా? చూసాక ఇంకా అందమైనటువంటి నిర్మాణం ఇక్కడ కొనసాగుతుంది ముందు. వీళ్ళు స్థానికులు చెప్తున్నారు. అంటే ఒక పర్యాటక స్థలాన్ని ఏమేమి చేయాలో అన్ని హంగులు దీనికి కల్పిస్తున్నారు. ఇప్పుడైతే 100 సంవత్సరాల బ్రిడ్జ్ ఇది. నిజంగా ఇది మనం అద్భుతమైనటువంటి ప్రపంచం. దీన్ని ఏమంటారంటే నాకు తెలిసి అదే మీటర్ గేజ్.
మీటర్ గేజ్ అనమాట. మీటర్ గేజ్ ట్రైన్లే నడుస్తాయి ఎక్కువ. చూసారుగా పబ్లిక్ వీళ్ళంతా ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు ఈ అద్భుతాన్ని చూడటానికి. ట్రైను 9:40కి ఈ టైంలోనే వస్తుంది. అందుకని ఆ టైంలో మాత్రమే ఇక్కడ వస్తే ఆ అందమైన దాన్ని మనం చిత్రీకరణ చేయగలం. ఆ ముందు కనపడేది దీనికోసమే నిర్మాణం చేస్తున్నారు వాళ్ళు, ఇంకా అద్భుతంగా చూపెట్టడం కోసం నైన్ ఆర్చ్ బ్రిడ్జ్ని. నిజంగా హెడ్స్ అప్. ఎంత ఫారినర్స్ చూద్దాం. అలా ముందుకెళ్ళి అది ఆ టన్నెల్లో నుంచి స్టేషన్కి వెళ్ళిపోతుంది. ఇది వ్యూ పాయింట్కి ఒక మంచి దారి. హాయ్. ఎండ ప్రభావం వలన చూడండి ఎలా ఉందో. బ్రిడ్జ్ నిర్మాణం Okay. एक फोटो చూసారుగా అద్భుతమైనటువంటి నైన్ ఆర్చ్ బ్రిడ్జ్ పై టుక్ టుక్ సోదరుడుతో నేను చాలా హెల్ప్ చేస్తున్నాడు తమ బ్రదర్. అతనికి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. ఎందుకంటే మనకు తెలియని విషయాలని అతనే చెప్తున్నాడు. ఎందుకంటే అది మనకి చాలా బెటర్ కదా, మనం తెలుసుకోవాలి కదా ప్రతి విషయాన్ని. అందుకని నేను అడగకముందే తనే అన్నీ నన్ను గైడ్ చేస్తున్నాడు. పాపం వీడియో షూట్ చేయడంలో కూడా నాకు హెల్ప్ చేశాడు అన్ని విధాలుగా. చూశారుగా ఇప్పుడే వాతావరణం కూడా మార్పు చెందుతుంది. అసలు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. చూడండి పైన గుట్టలు, ఇప్పుడు ఇంకా బాగుంది వాతావరణం. ఇప్పటి వరకు ఎండ ఉంది. ఆ గుట్టల నడుమ దీన్ని చూడండి ఎలా ఉందో. నైన్ ఆర్చ్ బ్రిడ్జ్ అబౌవ్ 100 years వితౌట్ పిల్లర్. దీనికి పిల్లర్ నిర్మాణం లేదట. పిల్లర్ నిర్మాణం లేకుండా జరిగింది. ఇది నా కోరిక. నేను 2-3 నెలల నుంచి కలలు కన్నా శ్రీలంకలో నైన్ ఆర్చ్ బ్రిడ్జ్ దగ్గరే నా బర్త్డే సెలబ్రేట్ కావాలని. అందుకని ఇక్కడే కూర్చొని నా కోరిక తీర్చుకున్నా. ఇప్పుడు పట్టాలపై కొద్దిసేపు నేను వాక్ చేస్తా. ఆ తర్వాత ఇంకొక చిన్న ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ చూసి అక్కడ నుంచి బయలుదేరా. హాయ్ బ్రదర్. సి భయ్యా, సి 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 ఓకే. దిస్ ఈజ్ మెమొరీ మై. థ్యాంక్ యూ ఫర్ ఆల్. చూడండి, చూసి ఆనందించండి. నేను చూస్తూ ఆనందిస్తూ మిమ్మల్ని ఆనందింపచేయడం కోసమే నేను ఈ వీడియో చిత్రీకరణ చేస్తున్నాను. తప్పనిసరిగా నా వాట్లర్ అని మీరు యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను దాన్ని ఎప్పుడో క్రియేట్ చేశా, కానీ వీడియోస్ అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నా. మీరు ఒకసారి చూడండి. అది వందలాది మంది సందర్శకులు ఈ నైన్ ఆర్చ్ బ్రిడ్జ్ చూడటం కోసం ఎక్కడి నుంచో వచ్చారు. మేము వచ్చే సమయానికే ట్రైన్ వచ్చింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అది మా టైం బాగుంది. ఈరోజు బాగుంది. అన్ని ప్లేసులు హ్యాపీగా చూడగలిగాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. టేక్ కేర్. ఓకే, స్టాప్.
ఇది గవర్నమెంట్ బస్. యా, గవర్నమెంట్ వరకు హ్యాపీగా మేము జమ్మదర వ్యూ పాయింట్ చూసిన తర్వాత నైనాక్స్ బీచ్ చూసాం. అద్భుతమైనటువంటి ఉండడం అది. రీసెంట్గా మన రావణ షూటింగ్ జరిగిందంట. సో శ్రీలంక అంటేనే లంక అంటే రావణుడు మన అందరికీ తెలుస్తుంది. అందుకని ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ టైం నాట్. అందుకోసం నేను మళ్ళీ ఒకటే రావణ వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాను. ఇలా అది చూసి మళ్ళీ రూమ్ కాడికి వచ్చి లగేజ్ తీసుకొని ఆలోచించాలి నేను ఎక్కడికి వెళ్ళాలన్నది. ఈరోజు నైట్ గాలిలో ఉంది కానీ చూడండి, ఇది రావణ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాను. ఆ దారిలో ఒక అద్భుతమైనటువంటి వ్యూ పాయింట్ ఉంది. మనం ఎల్లా సిటీని ఆ యొక్క అందాలను కూడా ఇక్కడ నుంచి చూడవచ్చు. మనం నిజంగా రియల్లీ బ్యూటిఫుల్ ప్లేస్. చూసారుగా ఈ వ్యూ పాయింట్లో ఎలా ఉందో. ఇది నా ఆటో సోదరుడు. యా, దిస్ ఈజ్ మై ఆటో. సోదరుడు నాకు బాగా హెల్ప్ చేస్తున్నాడు. చూసారుగా ఈ వే పాయింట్లో ఆపాడు, తనే చెప్పాడు ఇక్కడ అన్న బాగుంటుంది మీరు వీడియో తీసుకోండి అని చెప్పేసి, అందుకనే తీస్తున్నా. రియల్లీ ద గ్రేట్ మూమెంట్, గ్రేట్ నేచర్. థ్యాంక్ యూ. చూసారు, అది ఇదొక వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ. ఇవే పోగ చెట్లు అనుకుంటా. ఇది ఎలా ఉంది, రియల్లీ బ్యూటిఫుల్ నేచర్. వాతావరణం కూడా పైకి వెళ్ళే కొద్ది చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మిడిల్లో ఉన్నాం. ఎత్తైన కొండలు, వాటి మీద గుట్టలు. వాళ్ళ వ్యవసాయం కూడా ఇక్కడే పైన. కానీ వాళ్ళ జీవన విధానం నిజంగా అక్కడి వీళ్ళు 100 సంవత్సరాల లోపు పైనే ఉంటారు. He is my friend. This is our auto. Okay, see. Thank you. ఇది రావణ వాటర్ ఫాల్స్, బాగా ఫేమస్. ఇది దట్టమైన అడవిలో ఉందట, వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. పబ్లిక్ కూడా చాలామంది వచ్చారు. ఇదంతా సైడ్ ఉంది, మనం కూడా చూద్దాం. చూసారుగా, ఇది రావణ వాటర్ ఫాల్స్లో ఇటు నుంచి మనం మళ్ళీ అటు నుంచి నడుచుకుంటూ తీసుకుంటూ వద్దాం. ఇది దట్టమైన అడవిలో దీన్ని చూసారా, కొండలు ఎలా ఉన్నాయో. వావ్, ఈ రెండు కొండల మధ్యలో నుంచి వస్తుంది చూడండి వాటర్ ఫాల్. ఇది రావణ వాటర్ ఫాల్ అట. మరి రావణుడి నివాసం ఉన్న ప్రదేశం అనుకుంటా. సందర్శకులు మాత్రం చాలామంది వచ్చారు. చాలా బాగుంది, నైస్ ప్లేస్. చూసారుగా, ఈరోజు బుద్ధిస్టులతో ఏదో పండగ ఉందట, వాళ్ళు కూడా ఏదో హడావుడి చేస్తున్నారు. చూద్దాం దాన్ని కూడా మనం. నైస్ ప్లేస్. ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ అనుకుంటా. ఇది రావణ వాటర్ ఫాల్స్లో ఉంది.
ఎత్తు నుంచి పారుతుంది. చాలా బాగుంది. ఎత్తైన ప్రదేశం. కొండల నడుమ బ్యూటిఫుల్ ప్లేస్. ఎలా చూసారుగా, ఇది రావణ వాటర్ ఫాల్. అద్భుతమైనటువంటి జలపాతం కొండల పైనుంచి వస్తుంది. చూడండి, ఇది నా లాస్ట్ సైట్ సీయింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి ఆఫ్టర్ లంచ్ నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను ఎక్కడికి వెళ్తాను. ఈరోజు లేదు, రేపటి టూర్లో గాలే ఉంది. ఈరోజు అయితే ఏం లేదు, చూద్దాం. ఈరోజు సందర్శకులు హాలిడే అంట ఇక్కడ, అందుకనే ఎక్కువ ఉన్నారు. వాతావరణం కూడా చాలా బాగుంది, అనుకూలంగా. మళ్ళీ ఒకసారి మనం వాటర్ ఫాల్ అందాలి.